హలో అండి, ఈరోజు శ్రీకాకుళం రైల్వే స్టేషన్ రోడ్ నుంచి రాజమండ్రికి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. మనం జర్నీ చేయబోయే ట్రైన్ వచ్చేసి భువనేశ్వర్ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అనేది ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఉన్న ఊరు వచ్చేసి ఆమదాల వలసలో ఉంటుందండి. శ్రీకాకుళానికి మనకి రైల్వే స్టేషన్ ఉండదు, కానీ ఇక్కడ ఉన్న పెద్ద ఊరు వచ్చేసి శ్రీకాకుళం. అందుకనే దీనికి శ్రీకాకుళం రోడ్ అనే పేరైతే వచ్చింది ఈ రైల్వే స్టేషన్కి. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ రోడ్డు మనకి చూడడానికి బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. మీరు చూసారు కదా, రీడెవలప్మెంట్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఈ రైల్వే స్టేషన్ అనేది కూడా మొత్తం మారిపోయి ఒక పెద్ద గొప్ప బిల్డింగ్ అయితే రాబోతుంది ఇక్కడ. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి మొత్తంగా 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి. ఇప్పుడు మన రైల్వే ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 కానీ 4 కానీ వస్తుంది. మెమో ట్రైన్ అయితే ఇక్కడ నుంచి పాస్ అయిపోతుందండి, ఇక్కడ ఆగకుండా. చూడండి, పలాస నుంచి విశాఖపట్నం వెళ్ళే మెమో ప్యాసింజర్ అయితే ఎక్కడో ఆగింది. చాలామంది ఇక్కడి నుంచి ఎలా పరిగెట్టుకుండి ఇలా అక్కడ ట్రైన్ అయితే ఎక్కారు. చూస్తున్నారు కదా, ఇంకా ట్రైన్ సకానికి మధ్యలోకి వెళ్ళింది. ఇంకా బోల్డ్ ఉంది ప్లాట్ఫామ్. 8 కోచ్లు బోగి ఏమో అది. మనకి శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో ఒక మంచి అప్డేట్ ఏంటో చెప్పుకుంటారా, ఏసీ రిటైనింగ్ రూమ్స్ అండ్ ఏసీ డాక్యుమెంటరీ మనకి ఇక్కడ శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాయండి. చూద్దాం ఒకసారి. డాక్యుమెంటరీ వచ్చేసి ఒక రూము 3 గంటలకి 200, 6 గంటలకు 300, 9 గంటలకు 400, 12 గంటలకు 500, 24 గంటలకు 600. 2 రోజులు అయితే కనుక 1000 రూపాయలు అండి డాక్యుమెంటరీ. అదే డూప్లెక్స్ డబుల్ బెడ్రూమ్ అయితే కనుక 3 గంటలకి 500. ఆ ట్రైన్ హార్న్ మాత్రం మామూలుగా లేదండి. మీరు చెప్పారు చూసారా దాని హార్న్ ఎలా వేస్తున్నారు. పలాస విశాఖపట్నం ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఒక విషయం అయితే చెప్తున్నానండి, కొంచెం ఆడవారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బెంచ్ పైన ఒక అమ్మాయి ఫోన్ మీద పెట్టుకొని పడుకునిపోయింది. ఇది చాలా రిస్క్. ఎందుకంటే ఎవరైనా ఫోన్ దుబ్బేసినా లేదా ఇలాగ పబ్లిక్లో పడుకున్నా సరే బాగుంది చూడడానికి కూడా. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ భద్రత మాకు ముఖ్యం. ఏసీ డాక్యుమెంటరీ సింగిల్ బెడ్రూమ్ ఇది. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వచ్చింది. సిల్ఘాట్ నుంచి కోయంబత్తూరు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. మీకు ఒక హైలైట్ విషయం చెప్పనా, రాజమండ్రి వెళ్ళేలాగా మన ఈ ట్రైన్ ఓవర్టేక్ చేస్తుందండి. ఈ ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది రాజమండ్రి వెళ్ళేలాగా. ఎందుకంటే దీనికి మధ్యలో క్రాస్ ఓవర్ ఉందండి ఎక్కడో. కానీ ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉందండి. కోయంబత్తూరు న్యూ టెన్సికియా. ఇప్పుడు సిల్చర్ నుంచి కోయంబత్తూరు వెళ్తుంది కదా, తర్వాత కోయంబత్తూరు నుంచి న్యూ టెన్సికియాకి అయితే వెళ్తుంది. రేక్ షేర్ ఉంది డైరెక్ట్గా. మనకి అక్కడ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఇందాక ఒక ట్రైన్ వచ్చింది కదా, అయితే దాన్ని ఎవరో దింపడానికి అనమాట, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దింపడానికి వచ్చారనుకుంటా. మీకు ఒక విషయం చూపిస్తా. ఒక ట్రైన్ ఏం ట్రైన్ ఇది, పేర్లు తెలుగులోనే ఉన్నాయి కానీ కనబడతలేదు. తెలుగు కాదు, జసిద్ తాంబరం. ఈ ట్రైన్లో ఆల్రెడీ నేను ఒకసారి జర్నీ చేశాను, మీకు గుర్తుందో లేదో. జసిద్ జంక్షన్ టు తాంబరం ఎక్స్ప్రెస్. అయితే ఇది నేను ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి అయితే ట్రైన్ జర్నీ చేశా.
నాన్ స్టాప్ కొట్టుడే అనకాపల్లి దగ్గరికి వచ్చిన తర్వాత బాబోయ్ గంట సేపు పట్టిందండి రే అనకాపల్లి నుంచి విశాఖపట్నం రావడానికి. జసీద్ సౌరాష్ట్ర ఎక్స్ప్రెస్ మామూలుగా ఉండదు ఇంకా. అదంతా కూడా స్లీపర్. మనకి స్లీపర్ ట్రైన్ చూడండి ఎలా ఉందో, మొత్తం రష్గా ఉంటుంది స్లీపర్ ట్రైన్. నార్త్ సైడ్ నుంచి వచ్చే ప్రతి ట్రైన్ ఇలాగే ఉంటుంది, బట్ బోగీలు పెంచకపోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆడెవడో మనల్ని చూసి నవ్వుతున్నాడు. ఈ ట్రైన్ ఆగేది వెంటనే వెళ్ళిపోతుంది మళ్ళీ, చూసారా మీరు? అయితే చాలా ఎవరో టికెట్ లేకుండా వచ్చినట్టుగా ఉన్నారు, ప్లాట్ఫామ్ టికెట్ వాళ్ళు. శ్రీకాకుళం నాకు నచ్చిన హైలైట్ వ్యూ ఏంటో తెలుసా? ఇది ఒకటేనండి. నాకు అసలే జాతీయ జెండా ఇష్టం, అందులో భారతదేశంలో మరీ ఇష్టం. రేపేమో ఆగస్టు 15 మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన రోజు. రెపరెపలు ఆడిపోతుంది మన జెండా. ఇప్పుడు ఇక్కడ వివేక్ ఎక్స్ప్రెస్ కూడా ఉందండి కరెక్ట్గా మనకి 3వ నెంబర్ ప్లాట్ఫామ్. అది వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత అది వస్తుంది అనుకుంటా. వివేక్ ఎక్స్ప్రెస్ చూద్దాం. దీనికి చాలాసేపు ఉందండి, దగ్గర ఒక 10 నిమిషాలు ఆగి ఉంటుంది ఈ ట్రైన్. ఇందాక తీసేస్తున్నాను అనుకున్నా కానీ ఇవ్వండి ఇప్పుడు వెళ్తుంది ఇది. ఇక్కడ శ్రీకాకుళం రైల్వే స్టేషన్ అవుట్ సైడ్లో చిన్న బడ్డీ కొట్టులో గుట్కా తాగి తన్నేస్తున్నారండి. రాజమండ్రి మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని వ్యాప్తంగా బ్యాన్ అయిపోయినా సరే అక్కడ తీసుకెళ్ళి గుట్కాగా తాగిట్లు ఈజీగా దొరికేస్తున్నాయి ఇక్కడైతే కనుక. క్యాన్సర్ కారకం గుట్కా. గుట్కా అనేది క్యాన్సర్ కారకం అండి, మీ ఆరోగ్యాలకు చాలా దెబ్బతీస్తుంది. మీకు మీ కుటుంబాలకి రైల్వే ఆస్తులకు కూడా ఇది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గుట్కా అనేది దయచేసి బ్యాన్ చేసింది. ఈ ట్రైన్ ఇప్పటికే నేను చాలాసార్లు చూపించా. అసలుకైతే కానీ ఈ ట్రైన్లో టికెట్లు ట్రై చేసాం, బట్ అవ్వలేదు. ఇది ఏంటంటే దిబ్యూగర్ కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ అండి. దేశంలోనే అత్యంత దూరం ప్రయాణించే ఫస్ట్ రైల్ ఇదే. ఈ ట్రైన్లో టికెట్ ట్రై చేసాం కానీ అసలు దేంట్లో కూడా అవ్వలేదు మాకు. ఏసీలో కదా, ఫస్ట్ సెకండ్ ఏసీలో కూడా అవ్వలేదు, ఎక్కడ కూడా అవ్వలేదు ఇందులో అయితే కనుక. మనకి శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో ఇదిగోండి ఇక్కడ కొత్తగా 5వ నెంబర్ ప్లాట్ఫామ్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఆ రైల్వే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖాళీ చేసామన్నారంట. ఇవన్నీ కూడా ఖాళీ చేసి పూర్తి స్థాయిలో ఇది రైలు పెద్ద బిల్డింగ్ వచ్చి ఇప్పుడు ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని దాని మీదకి అలా యాడ్ చేస్తారు. యాడ్ చేసి అక్కడ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుందేమో నేను అనుకుంటున్నా, 5వ నెంబర్ వస్తుందేమో అని. వ్యాప్ 7 లోకోమోటివ్ భువనేశ్వర్ చెన్నై వచ్చేసింది మన ట్రైన్. భువనేశ్వర్ చెన్నై సెంట్రల్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచే కదా స్టార్ట్, భువనేశ్వర్ నుంచే కదా. అసలు హౌరా నుంచి వచ్చేవి ఖాళీ ఉండవు. మన B4 కంగారు పడకండి, ఎక్కడ ఆగుద్ది మన ఎదురుకుండా. అది మ్యాటర్, అలా ఉండాలి మనం చెప్పామంటే. మనకి 2 లోయర్ ఒక మిడిల్ బెర్త్ అయితే వచ్చింది. నాది మిడిల్ బెర్త్ వచ్చింది, అండ్ మా అక్కడ మా బాబాయ్ కూడా లోయర్ వచ్చింది. మేము ముగ్గురు ఒకే దిక్కు ఉండిపోతాం. మన ట్రైన్ మాటల్లోనే శ్రీకాకుళం నుంచి బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయనగరం, తర్వాత విశాఖపట్నం. విశాఖపట్నం తర్వాత అనకాపల్లి, తుని, రాజమండ్రి, సామర్లకోట అయితే ఈ ట్రైన్ ఆగదండి. బాయ్ బాయ్ విశాఖపట్నం. మనకి ఇప్పుడు వందే భారత్ నేను ఇందాక నుంచి ట్రై చేసావు వస్తుందా లేదా అని. అయితే ఇప్పుడు మనకి విశాఖపట్నం నుంచి భువనేశ్వర్లో వందే భారత్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వస్తుంది. ఇప్పుడు మనకి క్రాస్ ఓవర్ అవుతుంది, చూద్దాం క్రాస్ ఓవర్ అవుద్ది, వెయిట్ చేద్దాం దానికోసం. బాయ్ బాయ్ శ్రీకాకుళం. శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్, ఆమ్దాల వలస. మనకి ఇక్కడ ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, మరి ట్రైన్ని కాసేపు ఎక్కడైనా ఆపుకుంటారు. వచ్చి మన విశాఖపట్నం భువనేశ్వర్ వందే భారత్ అయితే వచ్చేసి క్రాస్ ఓవర్ కూడా అయిపోయింది. చాలా స్లోగా వచ్చింది, స్టేషన్ దగ్గరకు వచ్చింది కాబట్టి స్లో చేసాడు. ఇక్కడ నుంచి మన ట్రైన్ కొడతాడు. ఇంకా ట్రైన్ ఎందుకో సడన్గా ఆగింది. ఎవరైనా చైన్ లాగా ఉంటారో లేదా కాదు వెళ్తుంది, స్లో చేశాడు అంతే. చైన్ ఏం లాగలే కానీ స్లో చేశాడు, వెళ్ళిపోతుంది. అబ్బా మనకి రైల్వే స్టేషన్ చూపిద్దామంటే ఏం లేదండి. అక్కడ బయటికి వెళ్ళిపోయి చెక్ చేసి చూపించుకోవడమే.
మిర్రర్లోంచి అయితే కనుక అసలుకే నా ఫోన్ అంత మాత్రం కనిపిస్తుంది. ఇంక మిర్రర్లో అంటే మరీ దారుణం కనిపిస్తుంది. ఇక్కడ నది కనిపిస్తుంది చూసారా, దీన్ని ఈ నది పేరు శారదా నది అండి. ఈ శారదా నదికి ఒక అదే నాగవల్లి శారదా నది, సారీ నాగవల్లి నది, ఇది శారదా నది అన్నాను. మనం ఏదో ట్రైన్ అయితే క్రాస్ ఓవర్ అవుతుంది, వెళ్ళిపోయింది కూడా. ఫోన్ ఎలా తీసేలేపు అది అలా వెళ్ళిపోయింది. మన ట్రైన్ అసలు మనకి ఇందులో వెళ్తున్నట్టే లేదు, కానీ 123 స్పీడ్తో కొట్టు పడేస్తున్నాడు. ఇంకా ఇందాక యావరేజ్ స్పీడ్ 128 ఎక్కిచ్చాడు, 130 కూడా ఎక్కిచ్చేస్తాడు. ఈ రూట్ అంతా 130 కదా, 130 కూడా ఎక్కిచ్చేస్తాడు. జస్ట్ మనవాడు అసలు కొట్టుడికి ఎప్పుడు ఎన్ని స్టేషన్లు దాటి ఏమీ తెలియదు, అలా కొట్టుకుంటూ వచ్చాడండి. విజయనగరం వచ్చేసాం. రాయగఢ్ లైన్ కనిపిస్తుంది సారా, రాయగఢ్ లైన్ ఇది, రాయ్పూర్ లైన్ అని చూపిస్తుంది. వెల్కమ్ టు విజయనగరం రైల్వే స్టేషన్కి చూపిద్దాం. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఏదో ట్రైన్ అయితే ఉంది, చాలా చిన్న చిన్న అక్షరాలు, ఏం కనబడతలేదు. సూరత్ నుంచి వచ్చిందని మాత్రం అర్థమైంది. సూరత్ ముజఫరాబాద్, సూరత్ ముజఫరాబాద్, తర్వాత హిందీ, ఇంగ్లీష్ కాదు మలయాళం, కుర్దా రోడ్, లూధియానా. ఇదేంటి ఈ ట్రైన్ ఎలాగొచ్చింది? ఓకే, ఈ ట్రైన్కి లూధియానా కాదండి, సారీ. లూధియానా నాకు అర్థం కావట్లేదే. ఈ ట్రైన్ పేరు ఉన్నది సూరత్ ముజఫరాబాదు. దీనికి ఇక్కడ ఇంజిన్ చేంజ్ చేసుకొని ఇలాగా ఇప్పుడు ఎలా హౌరా సైడ్ అయితే వెళ్తుందేమో నేను అయితే అనుకోవడం. రాయ్పూర్ నుంచి హౌరా సైడ్ వెళ్తుంది అనుకుంటున్నా అన్నా, కానీ కాదు ఏమనుకోకండి. విజయనగరం రైల్వే స్టేషన్ మాత్రం మామూలుగా ఖాళీ లేదు అసలు. ఎందుకంటే జంక్షన్ ఏమో కదా, చాలా మంది వచ్చారు. మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చాడు, ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోదాం. విజయనగరం జంక్షన్ నుంచి మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసారు. నెంబర్ 3 మీదకి ఇప్పుడు మనకి ఒక అదే రాయగఢ్ ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద. విజయనగరం రైల్వే స్టేషన్కి మనం బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చేసిందండి. బాయ్ బాయ్ విజయనగరం. ఇందాక ఏదో అనుకున్నా, ఈ ట్రైను సూరత్ నుంచి ఇప్పుడు ముజఫరాబాద్ కాదండి, సూరత్ నుంచి కుర్తా రోడ్ అయితే వెళ్తుంది. కాదు, ఉదాన్ నుంచి కుర్తా రోడ్ వెళ్తుంది. ఉదానా అది లూధియానా, నాకు ఉదానా అర్థం కావట్లేదు. లూధియానా అంటే మరి ఎలా ఉండాలి, లూధానియా అని ఉంది. సర్లే లూధియానా అనుకుందాం కాసేపు. ఉదియానా, ఒకవేళ ఉదియానా అనే రైల్వే స్టేషన్ ఉంటే కనుక మీరు నాకు కింద కామెంట్ చేయండి, నాకైతే తెలియదు కదా. చాలా చిన్న చిన్న అక్షరాలు. ఇది జంక్షన్గా భలే ఉందండి అయితే అయింది. కానీ సూరత్ కుర్దా రోడ్ అంటే మనకి పూరికి వెళ్ళే జంక్షన్ లైన్ కట్ అవుద్ది అండి. ఇంకొక కొంచెం దూరం వెళ్తే కనుక ఒక 16-20 కిలోమీటర్ల దూరం వెళ్తే మనకి భువనేశ్వర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ట్రైన్ ఎక్కడైతే ఆర్జినేట్ అయిందో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు మన ఖరీదైన ట్రైను. హే ఫిల్మీ మోజీలో మధు అక్కడి నుంచి పడతాడు కదా, అదే ఆ బ్రిడ్జి. ఆ బ్రిడ్జి నుంచే, కాకపోతే ఇది రైలు బ్రిడ్జి, అదేమో రోడ్డు బ్రిడ్జి. అవునండి, అది రోడ్డు బ్రిడ్జియే కాదా? అవునా, ఇదేం బ్రిడ్జ్? రోడ్డు బ్రిడ్జా, రైలు బ్రిడ్జా? కొత్తగా కట్టిన రోడ్డు బ్రిడ్జి. బయటకు వస్తున్నాం కదా, మనకి లోపలికి ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైనో చూద్దాం. వ్యాగ్నైన్ లోకోమోటివ్తో వస్తుంది. అదొక జస్ట్ ఇంజన్ మాత్రమే.
మనం కొత్త వలస రైల్వే స్టేషన్కి దగ్గరగా అయితే వచ్చామండి. ట్రైన్ అక్కడ ఆగదు. కాకపోతే మీకు కొత్త వలస తర్వాత పెందుర్తి రైల్వే స్టేషన్ వస్తుంది కదా. పెందుర్తి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లు మీకు చూపిస్తాను ఎన్ని ఉంటాయంటే దగ్గరగా మీకు ఒక లైన్ కనిపిస్తుంది. అదే అరకు కిరండల్ లైన్ అనమాట. మీకు ఒక పెందుర్తి దగ్గర 9 ప్లాట్ఫామ్లు ఉంటాయి పెందుర్తి రైల్వే స్టేషన్లో. మనకి కొత్త వలస ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. మీకు చూపిస్తాను ఆ టాప్కి. సింగిల్ లైన్ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, డబల్ లైన్. ఇది మనకి కిరండోలు అరకు నుంచి వచ్చే లైన్ కొత్త వలస జంక్షన్లో అయితే కలుస్తుంది మనకి. ఇలాగా ఇక్కడ నుంచి మళ్ళీ మనకి విశాఖపట్నం వెళ్ళేదాకా కూడా 4 లైన్లు ఉంటాయి. ఇలాగ 4 లైన్లు ఉంటాయి. మన ట్రైన్కి ఏమైనా ప్యారలల్ రన్ పడితే కనుక ఇక్కడ పడితే భలే ఉంటుంది. మనకి కొత్త వలస రైల్వే స్టేషన్ దగ్గరలోకి రాగానే మన ట్రైన్ స్లో అయింది కదా, మనకు ఆపోజిట్లో ఒక ట్రైన్ అయితే వస్తుంది. జూమ్ చేస్తే కష్టమే. ట్రాక్ మీద వస్తున్న ట్రైన్కి సిగ్నల్ అయితే ఇచ్చేసాడు. ఇంకా దూసుకుపోద్ది ఆ ట్రైన్. దానికోసం అంతా స్లో చేసినట్టుగా ఉన్నాడు. చూద్దాం ఓవర్టెక్ లేకపోతే క్రాస్ ఓవర్ అని. ఓవర్టెక్ కాదులే, క్రాస్ ఓవర్. దానికోసం ఆపుతారా లేదా మనం జాయిగా తీసుకెళ్తారా లేదు. కొత్త వలస అయితే మన ట్రైన్ ఆగదండి. చిదక కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా పెందుర్తి కోసం నేను వెయిటింగ్లో ఉన్నాను. ఇక్కడ పెందుర్తి చూపిస్తాను మీకు. పాకిస్తాన్ వాడు మన భారత్తో వాడు ఎప్పుడు కూడా పోల్చుకుంటాడు. ఏంటంటే వాడికి ఆడి దేశంలో ఉన్న ఒక ట్రైన్ మహారాజా ఎక్స్ప్రెస్ ఏదో ఉంటుందండి, బాగా రిచ్గా ఉండే ట్రైన్ అని వాడు చెప్తాడు. ఆ ట్రైన్ చూస్తే మనకి ఇక్కడ లోకల్గా కనిపించే ఐసీఎఫ్ గరీబ్ రాత్ అంతా చూసారా, ఆ ట్రైన్ లాగా ఉంటుంది. ఆడికది మహారాజా ఎక్స్ప్రెస్ పాకిస్తాన్. వాళ్ళ ఆర్మీ చీఫ్ అస్మిన్ మునీర్ గారు ఏమంటాడంటే మాదొక ట్రంప్ ట్రక్, అంటే ఏది చెత్త బండి. భారత్ అనేది ఒక బెంచ్ కారు, అలాంటి మెర్సిడెస్ బెంచ్ కారు ట్రంప్ ట్రక్ గుద్దితే బెంచ్ కారుకి అర్థం నాడు అంటాడు. వాడిని ఆడే చెత్త డ్రమ్ అని చెప్పి చెత్త బండి అని చెప్పి చెప్పుకున్నప్పుడు అటువంటి చెత్తకాలతో భారతదేశానికి పెద్దగా ఉపయోగం లేదనేది నా యొక్క అభిప్రాయం. మన పక్కన మనకి ఇప్పుడు గుంటూరు ప్యాసింజర్, గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, కాకినాడ, గుంటూరు, రాయగడ, మెదక్, కాచిగూడ దాని మీద ఉన్నాయి. రాయగడ, గుంటూరు, కాచిగూడ, మెదక్. మన ట్రైన్ విశాఖపట్నం జంక్షన్కి అయితే వచ్చిందండి. ఇంకా మన ఇక్కడ నుంచి ఇంకా అనకాపల్లి, తుని తర్వాత మన రాజమండ్రి తప్ప ఇంకెక్కడ ఆగేది ట్రైన్. అదే రాజమండ్రి తర్వాత తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి. క్లీనింగ్ విషయానికి వస్తే కనుక మనకి విశాఖపట్నంలో ఉన్న స్టాఫ్ అయితే మాత్రం భలే చేస్తున్నారండి క్లీనింగ్ అనేది. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉన్నది కోరమాండల్ ఎక్స్ప్రెస్ అండి. మనకన్నా వెనకాల వచ్చేది దీన్ని పంపించేస్తున్నాడు. మన ట్రైన్ మాత్రం ఇంకా ఆపేసారు చాలాసేపు. 20 minutes దాటేసింది. ఇంకా మన ట్రైన్ అన్ని ట్రైన్లు ఇది ఓవర్టేక్ చేస్తుందండి. దీన్ని అన్ని ట్రైన్లు ఓవర్టేక్ చేసేలా ఉన్నాయి. ఫైనల్గా చాలా సేపు తర్వాత మన ట్రైన్ అయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిందండి. ఇంకా మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి బాయ్ చెప్పాల్సిన సమయం కూడా వచ్చేసింది. విశాఖపట్నం బోర్డు చూద్దాం. నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది అనకాపల్లి. బాయ్ విశాఖపట్నం. విశాఖపట్నం తర్వాత అనకాపల్లి తర్వాత తుని తర్వాత డైరెక్ట్ రాజమండ్రి. ఇంకా మధ్యలో సామర్లకోటలో కూడా ఆగదు ఈ ట్రైను. ఏదైనా ట్రైన్ని మనం ఓవర్టేక్ చేయగలుగుతాం. సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నామండి. వైజాగ్ తర్వాత మనం ఎక్కడా కూడా చూపించలేదు. ఎందుకంటే
నేను కూడా పడుకుంపోయాను. సామర్లకోటని మనం స్కిప్ చేస్తున్నాం. మన ట్రైన్ ఆగదు. అనకాపల్లి అండ్ తుని కూడా చూపించలేదు. నాన్ స్టాప్ జర్నీ వల్ల నిద్ర వచ్చింది. అండ్ మనకి ప్లేస్ని ఒకళ్ళు పెద్దవాళ్ళు తీసుకున్నారు. ఫోన్లో వదిలేసా. ఒక డాక్టర్ గారు, లేడీ డాక్టర్ గారు, ఆవిడ పడుకోనంటే ఆవిడ బెత్తలోకి వెళ్ళిపోయి పడుకుంటాను నేను. ఇక నిద్ర వచ్చేసి ఇంకేం చేస్తాను తట్టుకోలేక ఇంకా నెక్స్ట్ రాయమండ్రి ఇంకెక్కడ ఆగలేదు ఆయన. ఇంకొక 35-40 నిమిషాలు రాయమండ్రి తీసుకెళ్ళిపోతారు దీన్ని. ఫైనల్గా చాలా సేపు తర్వాత మనల్ని 1.5 లేట్లో అయితే ఈ ట్రైన్ రాజమండ్రి తీసుకొచ్చిందండి. ఈ వీడియో ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియోలో అంతా కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వెళ్తాం. జై హింద్.